వెల్కమ్ టు సమర్థ్ భారత్ ఎడ్యుకేషనల్ ఛానల్. ఎడ్యుకేషన్ ఫీల్డ్లో ఉన్న లేటెస్ట్ అప్డేట్స్ని ఎప్పటికప్పుడు మీకు అందిస్తున్న సమర్థ్ భారత్ ఛానల్ని ఆదరిస్తున్న మీ అందరికీ మా ధన్యవాదాలు. ఇప్పటివరకు మన ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోకుంటే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకోవడమే కాకుండా పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేశారంటే ఎడ్యుకేషన్ ఫీల్డ్లో మనం ఇస్తున్న లేటెస్ట్ న్యూస్ ఇన్ఫర్మేషన్తో పాటు కెరియర్ గైడెన్స్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్తో పాటు వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్స్ కానివ్వండి, కార్పొరేట్ స్కాలర్షిప్స్ కానివ్వండి, మరియు స్టూడెంట్స్కి ఎంతగానో ఉపయోగపడే ఇంటర్న్షిప్ సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఏదైతే ఉందో అదంతా కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది. ఇక ఈరోజు ఈ వీడియోలో ఎంసెట్ రిజల్ట్ వస్తే టపాసులు కాల్చడం ఈ ప్రైవేట్ కాలేజీల్లో ఇకనైనా ఆపాలి అనే అంశం మీద మీకు ఇన్ఫర్మేషన్ అనేది ఇస్తున్నాను అన్నమాట. మనకు ఆంధ్రప్రదేశ్ ఎంసెట్లో మంచి ర్యాంకు రావాలి, యూనివర్సిటీల్లో సీట్ రావాలి అని ఒకప్పుడు చాలామంది విద్యార్థులకి కల అన్నమాట. ఆ విధంగా మంచి ర్యాంకు, టాప్ ర్యాంక్ సాధించి వాళ్ళకి యూనివర్సిటీలో సీటు వచ్చింది అంటే ఆ కుటుంబానికే ఒక గర్వంగా ఉండేది. వాళ్ళ జీవితంలో ఒక ఘనత సాధించారని కూడా అనుకునే వాళ్ళనమాట ఒకప్పట్లో విద్యార్థులు. అలాంటిది ఈరోజు మన రాష్ట్రంలో ఏపీ ఎంసెట్లో మొదటి ర్యాంకు నుంచి 100వ ర్యాంక్ వరకు అర్హత సాధించిన విద్యార్థులలో ఒక్క విద్యార్థి కూడా మన రాష్ట్రంలో కనీసం చదవాలని కూడా అనుకోవటం లేదు అంటే ఏపీ ఎంసెట్ పరీక్షకి పట్టిన దుస్థితి ఏంటో మనకు తెలుస్తుంది. దీనికి అతి ముఖ్యమైన కారణం మాత్రం మన రాష్ట్రంలో ఉన్న ప్రైవేట్ జూనియర్ కాలేజీలే. వాళ్ళు కాలేజీలో చేర్చుకునేటప్పుడు 10వ క్లాసు పూర్తి కాక ముందే మధ్యలోనే వచ్చి ఎండ్లకు వచ్చి మీకు ఏపీ ఎంసెట్లో మా విద్యార్థులకి ఇన్ని ర్యాంకులు వచ్చినాయని చూపించి అడ్మిషన్లు చేర్చుకుంటారనమాట. 1వ ర్యాంకు, 2వ ర్యాంకు, 3వ ర్యాంకు, 10వ ర్యాంకు లోపల 7 మంది మా వాళ్ళకే వచ్చింది, 100వ ర్యాంకు లోపల 90 మందికి మా వాళ్ళకే వచ్చింది అని చెప్పి విద్యార్థుల తల్లిదండ్రులకి వాళ్ళు చూపిస్తారు. ఆ తర్వాత ఆ సంవత్సరం ఏపీ ఎంసెట్ రిజల్ట్ వచ్చిందంటే విపరీతంగా టపాసులు కాలుస్తారు, టీవీలో అడ్వర్టైజ్మెంట్లు చేస్తారు. పక్క రోజు న్యూస్ పేపర్ చూసినప్పుడు సగం పేపర్లు వాళ్ళ అడ్వర్టైజ్మెంట్లతోనే నిండిపోతాయి అన్నమాట. కానీ చివరికి ఏం చేస్తారంటే విద్యార్థులను పోయి ఆ కాలేజీలో చేర్చిన తర్వాత 2 సంవత్సరాలు చెప్పాల్సిన సిలబస్ని 6 నెలల్లో పూర్తి చేసేస్తారు. ఆ తర్వాత సెకండ్ ఇయర్ ఎత్తుకున్నారంటే సెకండ్ ఇయర్ బిగినింగ్ నుంచి డీమ్డ్ యూనివర్సిటీలో అడ్వర్టైజ్మెంట్లు చేయిస్తారనమాట. ప్రతిరోజు డీమ్డ్ యూనివర్సిటీ నుంచి ఎవడో ఒకడు వస్తాడు, ఆ కాలేజ్ సంబంధించిన ఇన్ఫర్మేషన్ అనేది ఇస్తారనమాట. ఆ ఇన్ఫర్మేషన్ ఇవ్వడంలో ఎట్లా అంటే స్వర్గాన్ని చూపించేస్తారు. ఎస్వి యూనివర్సిటీలు, జేఎన్టీలు, కాకినాడలు మరియు ఆంధ్ర యూనివర్సిటీలు కూడా ఉపయోగం లేదు అనే రేంజ్లో వాళ్ళు అడ్వర్టైజ్మెంట్ ఇస్తారనమాట. కానీ విద్యార్థులకు అంతా నేను చెప్పేది ఒక్కటే, ఏ డీమ్డ్ యూనివర్సిటీ మన రాష్ట్రంలో ఉన్న ఎస్వి యూనివర్సిటీ కన్నా, జేఎన్టీయు కాకినాడ కన్నా, ఆంధ్ర యూనివర్సిటీ కన్నా గొప్పది కాదు, గొప్ప చరిత్ర ఉండేది కాదు. మీరు ఏ డీమ్డ్ యూనివర్సిటీలు అయితే చూస్తున్నారో ఆ డీమ్డ్ యూనివర్సిటీలో చదివే టాప్ మోస్ట్ పొజిషన్స్లో ఉన్న వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళు ఎక్కువ మంది మన రాష్ట్రంలో ఈ యూనివర్సిటీలో చదివి వెళ్ళిన వాళ్ళే అని ఒక్కసారి మీరు గ్రహించాలి. ఇకనైనా ఈ ప్రైవేట్ కాలేజీల వాళ్ళు ఈ ఎంసెట్ రిజల్ట్ వస్తే టపాసులు కాల్చడం మాత్రం మానాలి. ఎందుకోసమంటే మీరు ఏదైతే చూపిస్తున్నారో మొదటి 100 ర్యాంకుల్లో 90 ర్యాంకులు మీ కాలేజీలకే వచ్చినాయి అనేసి ఆ 100 మంది మన రాష్ట్రంలో ఈరోజు చదవటం లేదు. ఇది కేవలం మీరు చేసిన రాంగ్ డైరెక్షన్ వల్లనే జరుగుతున్న సమస్య ఇది. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ సమర్థ్ భారత్ ఎడ్యుకేషనల్ ఛానల్.